పి పవన్ కుమార్ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గారికి వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము. ఆరోగ్యం ధన సంపద సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే జై వాసవి మాత, జై వాసవి మాతా की వాసవి. అందరికీ శుభోదయం. జై వాసవి మాత. నిత్యము సమస్యలతో సతమతమయ్యే మా సమావేశ మందిరము ఈరోజు మాత కటాక్షంతో మంచి శ్లోకాలతో పావనమైపోయిందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి గురించి బ్రీఫ్గా చెప్తారని కొద్దిగా నా మాటల్లో. వాసవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సమాజానికి ఆరాధ్య దైవం మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, అహింస, ధర్మబద్ధతకు చిరస్థాయిగా నిలిచిన మహత్తర ప్రతీకగా నిలిచింది. ఆమె జీవితం కేవలం ఒక పురాణ కథగా కాకుండా సమాజానికి మార్గదర్శకమైన విలువల సంకలనంగా భావించబడుతుంది. ఈ సభను ఉద్దేశించి డి వెంకటేశం వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాసవి మాత జయంతి ఉత్సవాలను అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. మన నిజామాబాద్ జిల్లా వైశ్య కమ్యూనిటీ తరఫున, మా వాసవి క్లబ్ తరఫున, వాసవి క్లబ్స్ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ ఈరోజు చెప్పడం జరిగింది. అదే జరగడం వల్ల ఆ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా విచ్చేయడం జరిగింది. ఆ రోజు అక్కడికి అతను వచ్చినప్పుడు మన కల్వ సుజాత వాసవి కార్పొరేషన్ ప్రెసిడెంట్ గారు ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారికి. ఏంటంటే ఈ వాసవి జయంతి ఉత్సవం కూడా ప్రభుత్వ జయంతి ఉత్సవంగా ప్రకటించాలి మీరు అని వారికి కోరడం వల్ల వెంటనే మన ముఖ్యమంత్రి వారు స్పందించి ఓఎస్డీతో డిస్కస్ చేసి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో డిస్కస్ చేసి మన 3 days బ్యాక్ వారు మనకు అఫీషియల్గా ఈ వాసవి జయంతి ఉత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇది ఎంతో అదృష్టము. వాసవి మాత యొక్క త్యాగానికి ప్రతీకగా మనం భావించాలి. ఇన్ని ఏళ్ళ తర్వాత మన కులానికి ఒక అధికారికంగా ఒక గుర్తింపు మన సొసైటీలో వచ్చిందంటే ఇది చాలా అరుదు, చాలా మనం విశేషంగా తీసుకోవాలి దీన్ని. ప్రజలందరికీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి నమస్కారం. వాసవి మాత ఎవరైనా మనకు భగవంతుడు కానీ దేవత కానీ వాళ్ళు మానవ జన్మలో వచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని చేసుకుని వెళ్ళిపోతారు. అట్లనే మాత కూడా తన వచ్చి భూమిపై అవతరించి, అంటే నాకు అర్థమైందంటే మా బాన్స్వాడలో అయితే చాలా బాగా చేస్తారు వాసవి కన్యక పరమేశ్వరి ఉత్సవాల జయంతి కానీ చాలా సార్లు. అంటే ఆమె 11వ శతాబ్దంలో వచ్చి మానవ తన దేహత్యాగం చేసి, తన దేహత్యాగం ద్వారా అందరికీ అంటే సహనం, శాంతి నేర్పించి ఇప్పటికి కూడా ఆమె ఒక లక్ష్మీ స్వరూపంగా, భారత స్వరూపంగా వెలిసి మనందరి ఆశీస్సులు ఆమెపై ఉండాలని, కేవలం వైశ్యులకి కాకుండా మన రాష్ట్రం పైన, మన దేశం పైన ఆమె ఆశీస్సులు అందరికీ కలిగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.